నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రామ్జీ అనేటువంటి ఈ సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం పేరు చేంజ్ చేయడం ద్వారా దాంట్లో రూల్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఉపాధి హామీలు పొందుతున్నటువంటి కూలీలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కరెక్ట్ గా కూలీ వేతనం అందట్లేదని చెప్పి చాలా రోజులుగా డిపిఎఫ్ శంకరన్న కావచ్చు ఇతర బహుజన సంఘాల నుంచి ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ వస్తా ఉన్నారు. అందుకు పాత పద్ధతినే పాత యొక్క ఎంజీఎన్ఆర్ఎస్ నే తీసుకురావాలి, రామ్జీ ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు డిపిఎఫ్ శంకరన్న ఉన్నారు. అలా చెప్పండి, మీరు చాలా రోజులుగా మీ గలం విప్పిస్తా ఉన్నారు, దీనివల్ల కూలీల వేతనాలకు సరిగా అందట్లేదని చెప్పేసి పని విధానాలు తగ్గించబడ్డాయని చెప్పి రకరకాల చెప్తారు. ఎందుకు ప్రభుత్వాలు దీని పట్ల ఎందుకు అసలు ముందు వైఖరి చూపిస్తున్నాయి? ఎందుకు అసలు కనీసం దీనిపైన చర్చలు కూడా ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? ఒకటి, కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం నడుస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ప్రజలు ఒక జీవనోపాధి తోటి గౌరవంతో బతకడం ఆర్ఎస్ఎస్ కు కానీ బీజేపీ కానీ ఇష్టం ఉండదు. కాబట్టి క్రమక్రమంగా అన్ని చట్టాలను పథకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ ఎత్తివేతలో భాగంగా ఇవాళ జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అది పోరాడి సాధించుకున్న చట్టం, ఆ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్జీ చట్టం అని చెప్పి వికసిత్ భారత్ అని చెప్పి ఒక రామ్జీ పేరుతో వచ్చే పేరుతోటి మేము దాన్ని రామ్జీ అంటలేం, గ్రామ్జీ అంటున్నాం. ఆ పేరుతోటి ఇవాళ చట్టం తీసుకొచ్చి కూలీల హక్కులు మొత్తము హరిస్తున్నారు. కూలీలకు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టము మొట్టమొదటిసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక 60 ఏళ్ల తర్వాత పని అనేది ఒక హక్కు వచ్చింది. కూలీలకు ఒక ప్రభుత్వమే పని కల్పించడం అనేది ఆ హక్కు వచ్చింది. ఆ హక్కుని వాళ్ళకి కాలు రాస్తూ మేము సంవత్సరానికి 100 రోజులు పని ఇవ్వాలి. కానీ ఈ చట్టంలో కొత్త చట్టం వేసారంటే గత చట్టానికి భిన్నంగా వ్యతిరేకంగా మేము 60 రోజులు పని ఇవ్వము అని చెప్పారు. ఒక సీలింగ్ పెట్టారు. అంటే గతంలో క్రాప్ హాలిడే మనం మాట్లాడాం కదా, ఇప్పుడు కూలీల హాలిడే, వర్క్ హాలిడే ఒక మాట రాబోతుంది. రెండోది, గతంలో ప్రభుత్వం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇప్పుడు మేము 60% వేస్తాం, మీరు 40% నిధులు పెట్టుకోండి, ఆ 40% కూడా అడ్వాన్స్ మాకు ఇవ్వండి, మా అకౌంట్లో వేయండి, ఆర్బీఐ అకౌంట్లో అప్పుడు వేస్తే మేము 60% నిధులు ఇస్తాం. రెండోది, పనుల ఎంపిక గ్రామ సభలు జరిగేది, మండల సభలు, గ్రామ సభలు, జిల్లా పరిషత్ జరిగేది. ఇప్పుడు మేమే జియో ట్యాగింగ్ ద్వారా, మ్యాపింగ్ ద్వారా మేము పనులు ఎంపిక చేస్తాం. మేము ఎంపిక చేసిన చోట, మేము ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు జరగాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు గ్రామ సభలు చేస్తాం. అంటే ఇదంతా ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 73, 74 రాజ్యాంగ సవరణ ఉంది, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఒక అధికారం వచ్చింది. ఆ అధికారాన్ని మొత్తం కాలు రాసి వల్ల మేమే పనులు ఎంపిక చేస్తాం, జియో ట్యాగింగ్ ద్వారా మేమే నోటిఫికేషన్ ఇస్తాం. ఏ ప్రాంతంలో ఏబిసి అని ఒక వర్గీకరణ చేశారు. ఎక్కడైతే పనులు ఇవ్వనో మేము పనులు ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఏ అని ఇంకో దగ్గర ఇంకో ఇట్టి పేరుతోటి మొత్తం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఇవాళ హైదరాబాద్ లో ఒక పెద్ద ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎందుకు జరిగిందంటే విబి గ్రామ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కాబట్టి జూలై 1న దేశవ్యాప్తంగా విబి గ్రామ్ చట్టం అమలుకు రాబోతుంది. కాబట్టి తెలంగాణలో కూడా దాన్ని అమలు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతున్నాం అంటే కూలీల హక్కులు మొత్తం అరించేసిర్రు, పని హక్కులు లేవు, గ్రామ సభల తీర్మానం లేదు, 60 రోజులు వర్క్ హాలిడే పెట్టబోతున్నారు, నిధుల కోత. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఈయన 40% నిధులు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? ఇంతకుముందు 10% ఉద్యోగులకు ఉండే, ఇప్పుడు 40% అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది. రెండోది, అసలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ జరగలేదు, మేధావులతో పౌర సమితి జరగలేదు, ఈ పనిచేస్తున్న కూలీలతో ప్రభుత్వం చర్చ జరగలేదు. ఏకపక్షంగా, నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా విబి గ్రామ్ చట్టం తీసుకొచ్చారు. పేరుకి ఏం చెప్తే మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. 100 రోజులు దిక్కులేనాడు 125 ఎక్కడ ఇస్తాడు? కానీ అది ఒక పెద్ద బోగస్. అంటే 125 పేర్లతోటి పేదల హక్కులు మొత్తం కాలు రాస్తా ఉంది. బీజేపీ నాయకులు వచ్చి కేంద్ర ప్రభుత్వాలు కొందరు మంత్రులు ఏం చెప్తా ఉన్నారు అంటే కావాలనే గాంధీజీ పేరు తీసేసినందుకు అంటే కుట్ర జరుగుతా ఉంది. కానీ దీనివల్ల ఈ పేరు చేంజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి, ఎక్కువ రోజు ఉపాధి పొందుతా ఉన్నారు, చాలా మందికి వేతనంలో పెరుగుతా ఉన్నాయి. ఎందుకు ఈ పేరు తీసేయడం కోసం, ఎందుకు దీన్ని పెద్ద ఎత్తున బూచిగా చూపిస్తున్నారు ఎందుకు అని చెప్పి మాట్లాడతాం. పేరు ప్రాబ్లం కాదు, మహాత్మా గాంధీ పేరు పెట్టడం అనేది అది నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడాడు. చాలా మందికి ఇష్టం ఉండదు, మాలాంటి వాళ్ళు కూడా ఇష్టం ఉండదు, కానీ అది దేశం కోసం కొట్టాడండి ఆయన. ఆయన పేరుతో ఒక చట్టం వచ్చింది. నువ్వు రామ్జీ పేరుతో తీసుకొస్తావు, మరి రాముడి దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేసిండు అది కూడా వేరే చర్చ. అంటే ఆ పాత చట్టంలో కూలీలకు హక్కులు ఉన్నాయి, 100 రోజుల పని ఉంది, అక్కడ వర్క్ హాలిడే లేదు. నువ్వు ఇప్పుడు వర్క్ హాలిడే పెడుతున్నావు, నేను ఏడాదిలో 60 రోజులు పని చేయాలి అంటున్నావు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా, ఇది పాత చట్ట వ్యతిరేకం కదా. నువ్వు ఎట్లా చేస్తావు? 120 రోజులు అంటావు. ఇప్పటికి సగటుగా నువ్వు 40 రోజులు ఇవ్వలే పని, మొత్తం దేశవ్యాప్తంగా 40 రోజులు ఇవ్వలే. 6 నెలలు పని చేస్తే 6 నెలల వేతనాలు ఇవ్వలేదు. అంటే 6 నెలలు కష్టపడి కూలీలు పని చేస్తే నువ్వు చట్టం ఏం చెప్తుంది? 15 రోజులు ఇవాళ వేతనాలు పని చేసిన వెంటనే. కానీ నువ్వు 6 నెలలు ఎందుకు తీసుకుంటున్నావు? అంటే ఇట్లా మొత్తం చట్టంలో ఉన్న పని హక్కులు మొత్తం అరించేసి ఒక రకంగా మొత్తం స్కీమ్ ఎత్తివేసేందుకు ఇలా కుట్ర చేస్తుంది బీజేపీ. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఎల్ ఉంది.
అంటే పేదల ఆత్మగౌరవం బతకద్దు, పేదల జీవనోపాధి సరిగా ఉండద్దు, వాడు భిక్షం ఎత్తుకోవాలి, జీవితాంతం బానిసలాగా బతికించాలి, మనవాదని చెప్తారు కదా, బానిసగా ఉండాలి. అట్నే ఇవాళ వీళ్ళు చట్టం చేయబోతున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం ఈ రాష్ట్రం అమలు కావద్దు. ఈ రాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీర్మానం చేసింది, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది, పంజాబ్ చేసింది, కేరళ చేసింది, తమిళనాడు చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇక్కడ మీరు ఆ స్టాండ్ మీద నిలబడమని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉన్నాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే వర్క్ చేస్తాం ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా దీని గురించి తెలియదు. అంటే పేరు చేంజ్ చేయడం వల్ల 120 రోజులు ఉపాధి వస్తా ఉన్నాయి, వేతనం కూడా ఎక్కువ పెంచుతామని చెప్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రలోభాలు లొంగి వీళ్ళు కూడా ఒప్పుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం జరగబోతున్నా మీరు ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళని ఏమన్నా? అంటే మేము ఇప్పటికే మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం నుంచి జూన్ 16 వరకు డొమెస్టిక్ వర్కర్స్ డే వరకు ఒక క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం DBF గా. ఇట్లా అనేక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రకరకాల సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యస్తున్నారు. ఏ కూలి దీనికి అనుకూలంగా లేడు. మేము గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాలు తిరిగి కూలీ దగ్గర పని ప్రదేశాలు తిరిగినప్పుడు ఎక్కడ కూలీలు దీనికి సానుకూలంగా లేరు. వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. బీజేపీ ఎంపీ రఘునందన్ లాంటి వాళ్ళే ఒక బోగస్ ప్రచారం చేస్తున్నారు. నేను ఆ 40 రోజులు పని ఉన్నాడు, నువ్వు 120 పెట్టిస్తావు, మొత్తం 60 రోజులు సీలింగ్ పెట్టావు కదా, ఆ సీలింగ్ పెట్టినప్పుడు ఇంకా పని ఎక్కడ దీనికి? అంటే పని హక్కులు మొత్తం కాలు రాసినావు కదా, దీనికి ముందు సమాధానం చెప్పు. బడ్జెట్ ఇప్పుడు నువ్వు 60 రూపాయలు ఇప్పుడు ఏం చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తే మేము ఇస్తామంటాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, నాకు డబ్బులే లేవంటాడు. లేదు ఇంకో రాష్ట్రం నాకు డబ్బులే లేవంటాడు. అంటే దక్షిణాది ఇక్కడ ఇంకొక పెద్ద కుట్ర ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్లకేమో 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దక్షిణాది రాష్ట్రాలకేమో 60% ఇస్తుంది. అంటే ఇదేమి విభజన? రాజ్యాంగం అంటే, దేశం అంటే, కేంద్ర ప్రభుత్వం అంటే ఒకేలాగా అమలు కావాలి కదా. నార్త్ ఈస్ట్ స్టేట్ లో దగ్గర దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి, బీజేపీని ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజల పైన కక్ష చేస్తున్నారు, ఇక్కడ ప్రజల పైన కుట్ర చేస్తూ మొత్తం ఈ చట్టాన్ని, పనిని, కూలీలకు ఎవరు కాదన్నా అవునన్నా కూలీలకు కొంత పని దొరుకుతుంది, ఆ పని ద్వారా కొంత డబ్బు వస్తుంది, దాని ద్వారా కొంత పిల్లలు చదివించుకుంటారు, కొంత మంచి ఆహారం తినగలుగుతున్నారు, మంచి కూరగాయలతో తినగలుగుతున్నారు, కొంత ఒక వెసులుబాటు ఉన్నది కూలీలకు. అంటే పని లేని భూమి లేని కూలీలకు వెసులుబాటు ఉన్నది కాబట్టి ఆ వెసులుబాటు కూడా వీళ్ళని తీసేస్తూ ఉంటున్నావు. నీ నోటికారి బుక్కను ఇవాళ గుంజుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. ఇది RSS DNA ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతున్నాం, ప్రచారం చేయబోతున్నాం. బీజేపీ మొత్తం పేదల వ్యతిరేక ప్రభుత్వం, RSS పేదల వ్యతిరేక, ఆత్మగౌరవంతో జీవించడం వ్యతిరేక, దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పి ఇవాళ ఈ సదస్సు తీర్మానం చేసింది. చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కానీ దాన్ని ఆపేటువంటి శక్తి సామర్థ్యం మనకు, ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం చేసేటువంటి వాళ్ళకి అంత పెద్ద సోర్స్ ఉంది, అంత పెద్ద ఎంపీలు ఉన్నారు, వాళ్ళ చట్టాలు వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. దాన్ని ఆపేటువంటి అది ఈ ప్రజల్లో ఉందంటారు. ప్రజల శక్తే అల్టిమేట్. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు కదా రైతుల ముసుగులో, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేదు పార్లమెంటు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఢిల్లీని చుట్టుముట్టి ఇప్పటికే ఉపాధి హామీ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా నరేగా సంఘర్షణ మోర్చా ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది. ఇది మీడియా లెక్కలు కనిపిస్తలేదు కానీ రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాలలో మనం ఫిబ్రవరి 2 నాడు అన్ని రాజధాని కేంద్రాల్లో, రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో ఒక పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. ఈ VB గ్రామ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక సంఘాలు విడివిడిగా చేస్తా ఉన్నాయి, ఐక్యంగా కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం ఫైనల్ కాదు, ఇక్కడ పార్లమెంట్ ఫైనల్ కాదు, ప్రజలు ఫైనల్. ప్రజలు ఏం చెప్తే పార్లమెంట్ అది చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ప్రజా వ్యతిరేక, కూలీ వ్యతిరేక చట్టాలు నువ్వు ఎట్లయితే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నావో అట్నే రేపొద్దుగాల కూలీ చట్టాలను వ్యతిరేక తీసుకోవాల్సి వస్తుంది, రేపొద్దుగాల లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాల్సి వస్తుంది, తిరిగి కార్మిక చట్టాలను అమలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రజల శక్తి ముందు ఏ మోడీకి ఎందుకు పనికిరాడు, రైతుల ముందే పనికిరాలి కదా. నువ్వు ఢిల్లీని చుట్టుముడి చేసినావు కదా, అదే స్ఫూర్తి మాకు ఇవ్వాలి. రైతాంగం చేసిన ఉద్యమమే కూలీలకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటి తిరిగి కూలీల హక్కుల్ని, పని హక్కుల్ని కాపాడుకుంటాం, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకుంటాం. చివరిగా ఉపాధి కూలీలకు కావచ్చు, ఈ రైతులకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటాం మీ DBF ద్వారా? ఒకటి మేము ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, రాజ్యాంగం ద్వారా ఒక చట్టం అమల్లోకి వచ్చింది 60 ఏళ్ల తర్వాత. 20 ఏళ్ల కింద పథకం వచ్చింది, 20 ఏళ్ల తర్వాత ఇది బాగాలేదు, ఇంకో కొత్త దిశ ఎట్లా? దీన్ని తీసుకొచ్చినప్పుడు చర్చించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చర్చించలేదు, కూలీ సంఘాలతో చర్చించలేదు, కూలీలతో ప్రజలతో చర్చించలేదు. రాజ్యాంగానికి భిన్నంగా కేంద్రీకృతత్వం, నియంతృత్వంతో చట్టం అమలు చేయమని చెప్తున్నాను, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ VB గ్రామ్ చట్టాన్ని వెనక్కి తీసుకొని, నువ్వు పేరు సమస్య కాదు ఇక్కడ, నువ్వు VB గ్రామ్ చట్టంలో కూలీ హక్కులు హరిస్తున్నావు. కాబట్టి ఆ కూలీ హక్కుల 60 రోజులు పని, గ్రామ సభ తీర్మానం లేదు, నోటిఫికేషన్, బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ బడ్జెట్, కూలీలకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వు, కూలీలకు కావాల్సిన 10 దినాలు ఇవ్వు. మేము 100 రోజులు నువ్వు అంటున్నావు, నువ్వు 100 రోజులు అంటున్నావు, మేము 200 రోజులు అడుగుతున్నాం.
కూలీల ఉద్యమాలు 200 కడుతున్నాం. నువ్వు కనీస వేతనం ఎంత ఇస్తున్నావు? 300 పేరు ఉంది కానీ 100 రూపాయలు 120 రూపాయలు దాడతలేదు. మేము 800 అడుగుతున్నాం. మేము చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం ఉందని చెప్పి. 18th పే కమిషన్ చెప్పింది కనీస వేతనం ఉండాలి, కూలీలకు 600 నుంచి 800 కూలీ పెంచాలని చెప్పి. 100 దాడతలేదు. కాబట్టి కనీస వేతనం పెంచు, 10 దినాలు పెంచు, నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను వెనక్కి తీసుకొని ఒక ప్రజాస్వామిక రాజ్యాంగ విధానాలు అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం.